యాక్షన్. ఈయనేంటండి ఎందుకన్నా నన్ను ఎప్పుడు కెమెరా వస్తారా? నాతో డైలాగ్ చెప్పారా? డైలాగ్ ఇస్తే చెప్తావా? చెప్తా. ఫ్రీ డైలాగ్ చెప్పరా? చెప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్. చెప్పు. ఎందుకురంతా అరుస్తావు? చెప్తా. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. అదేంద్రాబాయ్ డైలాగ్ ఇస్తే చెప్పడం రాదు, యాక్టింగ్ అంటావా? యాక్టింగ్ యాక్టింగ్ రాకపోతే కొడతారా బాయ్? కొంతమంది డైరెక్టర్ డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే కొడతారు. డీటైల్స్ ఏంటో ముందు డైలాగ్ చెప్పు. చెప్పు. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఎన్నో కొన్ని సింహాలు అయితే డైలాగ్ అంతా తప్పే. డైలాగ్ నేర్పిస్తారా? ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనపడని ఆ 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్ అని గుర్తుకోవాలి. అంతే కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనపడని 4వ సింహమేరా పోలీస్. పోలీస్ పోలీస్. ఎరగదీసావు. ఇక రేపటి నుంచి నీ షూటింగే, నువ్వు కాదనకూడదు. కాకపోతే చిన్న టెస్ట్ ఉంటుంది. అబ్బా తర్వాత చెప్తాలే రా. ఆ సింహాల సంగతి వదిలే. ఈ టెస్ట్ లో వాడకూడదు. అక్కడికి వెళ్ళి బ్యా బ్యా అని అరవకు. ఈ మేసం ఊడిపోద్ది. సరే. అక్కడికి వెళ్ళి ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని మాత్రమే చెప్పాలి. గుర్తుందా? ఎన్నిసార్లు చెప్తావు? 3 కదా. ఈ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి. ఇక్కడ సింహాల సంగతి వదిలేయాలి, వాడకూడదు. ఇక్కడ ఓన్లీ అబ్దుల్లా, ఏలు ముద్దర్లు, చిన్నపిల్లగాడని చెప్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు. పట్టరాపో పోవే. యాక్టింగ్ చేయాలి కదా. యాక్షన్ చెప్పే. యాక్షన్. కనిపించే 4వ సింహమేరా ఈ పోలీస్. కనిపిస్తలేడా ఓలు? అబ్దుల్లా అబ్దుల్లా. అబ్దుల్లా ఎక్కడ? ఇంకెక్కడ అబ్దుల్లా? ఎప్పుడో పోయిండు. పోయిండంటే షూటింగ్ పోయిండు. షూటింగ్ ఎక్కడికి? అవుట్ డోర్ పోయిండు. కడప. కడప. కడప కాదు. గుట్ట మీద స్టూడియో లేదు గది. ఓల్ది గది రామానాయుడు. రామానాయుడు భీమానాయుడు అని చెప్తున్నాను నేను. ఎలుముద్రలో కనబడుతున్నా అంటే వేలి ముద్దలు ఎక్కడున్నా కనిపెట్టేస్తారా మీరు? ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారా? నువ్వు సైత రాదు. నువ్వు బజాయించుకో. నేను చిన్న పొరంలో కనబడుతున్నా. నిన్ను చిన్న పొరలు ఎందుకు అనుకుంటాయా? ఆవిడికి చిన్న పొర లేడా? వాడు ఒక్కసారి నువ్వు నడు రాయుడికి. ఇప్పుడు గిడు ఏమిటికొచ్చిండు? నిన్ను నీ పిల్లాన్ని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్. అంటే మేము సంపింది గానికి ఎరకైపోయిందా? వాసన పట్టేస్తారు. గట్లనా? ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు? 49,500. లక్ష్మమ్మ ఒక ఎక్స్ప్రెస్ టికెట్ ఇయ్యమ్మా. ఈ ఎక్స్ప్రెస్ ప్రకారం నువ్వు అయ్యా అడుక్కున్నది 2 రూపాయలు కూడా పెట్టి గిని బొంద మీద వస్తున్నా. ఎన్ని పైసలన్ను చెప్పాను కదా, 49,500 రూపాయలు. ఇప్పుడు తీనగా లేదు కదా, మళ్ళీ 500 ఎందుకు? టీ తాగుతారమ్మా. గన్ని పైసలతో షాయి తాగుతారా? ఒక్కడే కాదు కదా, స్టేషన్ లో చాలా మంది ఉంటారు. గదే పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, గంత షాయి తాగదు. నువ్వు సైజు నేనేమైనా ఇయ్య అంటున్నానా? ఇస్తా. నేను 49,000 అయితే ఇస్తా గానీ 500 అయితే ఇయ్య. సరే నేను కాంప్రమైజ్ చేస్తాను. ఇగో 49,000 500 ఇయ్యా అన్న కదా. ఇయ్యా నా సాంగ్ కూడా ఎలాగ రావాలా? రేపు వెస్ట్ సైడ్ హోటల్ కి సంతోష్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో వస్తున్నాడట్రా. తెలుసు తెలుగులో ఏడవరా? అది కాదురా, మా ఫ్రెండ్ ఒకటి ఆ హోటల్ మాలయ్య సాఫ్ట్వేర్ ఆడు చెప్పాడు. తింటావు నాన్న? కారంగా ఉందా? ఐస్ క్రీమ్ చెప్పనా పోనీ? ఇంక వాడా ఇంక అలాదరా డే కనా అలాదరే డే కనా. वो ब्रेड रिव्यू। एक मटन बिरयानी, एक चिकन बिरयानी, एक पनीर बटर मसाला, एक स्प्रेड, एक रसमलाई। आपका क्या है? कुछ नहीं है ना? पूरा ऑर्डर कैंसिल। 2 गिलास चना पनीर एक्सेल। प्लेट इडली పొంగల్ और దోశ. ఇక టిఫిన్ లో ఉండవు సార్. ఇల్లియా? సరేనప్పా, ఒక పని చెయ్యి, పాపకి 2 లీటర్ల పాలు తీసుకురా పో. సంతోష్ బాబు, నేను మీ ఫ్యాన్ అండి. మీ సినిమాలు
అన్ని చూస్తూ ఉంటాను. Okay. నిజంగా మిమ్మల్ని ఇలా That's okay. కలుస్తానని Alright. అస్సలు అనుకోలేదండి. Okay. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అండి. అసలు ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇలా కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. ఎవరా నువ్వు? నా పడాన్ని వాడేసుకుంటున్నావు? హే, ఇతను ఎవరనుకుంటున్నావు? హీరో సంతోష్ బాబు. అయితే వాడేసుకుంటారా? నేను పట్టుకోలేదయ్యా, అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంటావా? ఎవరైనా పట్టుకుంటావా? హీరోయిన్ పాత్రనా? ఎవరి పిల్లనైనా పట్టేసుకోవచ్చు అనుకుంటావా? ఎవరైనా సినిమాలో చేసుకోరా? నా పిల్లల్ని పట్టుకుంటావా? ఎవరి పిల్లనైనా పట్టేసుకుంటావా? నీలాంటి వాళ్ళు బతకూడదు. జరుగు. నువ్వు జరుగు. గన్ లోపల పెట్టు. నేను పెట్టను. జరుగు. 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 గన్ లోపల పెట్టు. పెట్టవా? పెట్టను. ఏంట్రా అతన్ని కాల్చేది? జరుగు ముందు. నువ్వేంటి కాల్చేది? జరుగు. నేను నిన్ను కాలుస్తాను. నన్ను కలుస్తావా? వాడి కోసం నన్ను కలుస్తావా? కాలుస్తాను. నన్ను కలుస్తావా? కాలుస్తాను. కాల్చు. కాల్చేస్తాను. కాల్చు. నీ వల్ల చనిపోయాడు. నీ వల్ల నేను చంపేశాను. నువ్వే చంపేశావు ఇతన్ని. సంతోష్ బాబు. నీ వల్ల నేను చంపేశాను. నీ వల్లే. నువ్వే. పోలీసులు పిలవండి. నేనేం చేయలేదు. నేనేం చేయలేదు. చెప్పాల్సింది ఒకటే డైలాగ్. వాడు రాగానే యువర్ అండర్ అరెస్ట్ అనాలి. ఏమనాలి? యువర్ అండర్ అరెస్ట్. అదిగో వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు. యాక్షన్ చెప్పే. యాక్షన్ వెళ్ళు. కనిపించే ఈ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనబడని ఆ 4వ సింహేరా పోలీస్. 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 వాడు పారిపోయాడు చూడు. మొత్తం చెడగొట్టావు. నేనేదో చిన్న డైలాగ్ చెప్పమన్నా. నువ్వు కనపడిన సింహం, 4వ సింహం వాడు స్టోరీ మొత్తం చెప్తున్నావేట్రా? పోయా నర్సేపో. యాక్షన్ చెప్పే. ఆ యాక్షన్. నా చెల్లికి అన్యాయం చేస్తారా? చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ఆ 3 సింహాలు ప్రతీకలైతే కనపట్లేదు. కళ్ళు చూడదండి. కరెక్టే. వీడికి పడిపోయేలా ఉన్నాడు. అమ్మా దేవుడా, నేనేంటి ఇలా పరిగెడతావేంటి? ఎవరెవరో నా వెంట పడతావేంటి? ఆఖరి కొమ్మలు కూడా వెంట పడుతున్నాయి. ముద్దుగా పెంచుకున్నాను రా నా చెల్లెల్ని. ఇదేంటి రోడ్డు మీద? పోలీస్. 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 చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే ఆ కనబడని 4వ సింహం పోలీస్. చెప్తాడే. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. నేను రా టీపీ పున్నారావుని. కరెక్ట్ పదా. వాడు అలా ఆగడు. పోలీస్. 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 ఓకే. ఎవడ్రాయుడు కట్ చెప్పకుండా ఆగమంటాడు? బాబాయ్, ఏదో జరుగుతుంది. ఓ అమ్మాయి వచ్చి నన్ను పట్టుకుంది. వెనక ఒకడు తుపాకీతో వచ్చాడు బాబాయ్. వెంటనే ఈ అమ్మాయి కూడా తుపాకీ తీసింది బాబాయ్. కాల్చింది. అటు పడ్డాడు. అది చూసి నేను బయటికి పరిగెత్తాను. వెనక పోలీసు వాడు వచ్చాడు. అది చూసి నేను ఇంకా స్పీడ్ గా పరిగెత్తాను. కొమ్మలు కూడా అంటుపడ్డాయి బాబాయ్. ఏదో జరుగుతుంది బాబాయ్. జరిగేది నాకు తెలియట్లేదు. నాకు తెలిసినట్టే జరగట్లేదు. నాకు తెలుసు కదా, ఆ చంపింది చంద్రముఖి, చచ్చింది దాని మొగుడు. అవును బాబాయ్, మొగుడనే చెప్పాడు. అన్నాడా? ఈ రకం కూడా అదే అంటించిందా నీకు? అవును బాబాయ్. ముదిరిపోయావు. ఇంకా లాభం లేదు. నిన్ను పెద్ద డాక్టర్ తీసుకెళ్లాల్సిందే. డాక్టర్ గసగసరావు అని గ్రేట్ సైకియాట్రిస్ట్, లండన్ నుంచి రిటర్న్. రేపు పొద్దున్న అక్కడికి తీసుకెళ్తాను. ఆడు చెప్తాడు రా నీ సంగతి, నీ రజనీకాంత్ సంగతి. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.